పాలనలో బీజేపీ బీసీలకు ఒరగబెట్టింది ఏమీ లేదని దుయ్యబట్టారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జార్జుల శ్రీనివాస్ గౌడ్. దేశవ్యాప్తంగా జరిగే జాతి జనగణనలో బీసీ కులగణన చేపడతామని చెప్పి తీరా ఇప్పుడు కులగణన చేయకుండా మోసం చేస్తున్నారని బీసీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రధానికి బీసీలో 10 ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పిన తర్వాతనే మోదీ తెలంగాణలో అడుగు పెట్టారని తెలిపారు. ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ కావాలని కోరినప్పుడు సుప్రీంకోర్టు పోయి కొందరు వ్యతిరేకం చేస్తే మాకు రిజర్వేషన్ రాకుండా ఎవరైతే అగ్రకులాల ఆలోచనతోటి మాకు నష్టం జరిగింది. అప్పుడు నేను సోనియా గాంధీ దగ్గర పోయిన, మేడం, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ మ్యామ్. గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. వీఆర్ కమింగ్ ఫ్రమ్ తెలుగు, మలయాళం, తమిళ్, ఆల్ లాంగ్వేజ్. టాలెంట్ మా దగ్గర ఉందంటే ఏం చేయాలి మేడం? ఒకటే, ఇవాళ దేశ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, వారికి చెప్పండి బిల్లు పెట్టమనండి అంటే. ఓబీసీలను నట్టేట ముంచి దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది బీసీల ఆకాంక్షలు నెరవేర్చకుండా గత 11 సంవత్సరాలుగా అన్యాయం చేస్తుంది. ముఖ్యంగా మేము కులగణన చేస్తాం, కులగణన చేసి బీసీ లెక్కలు తీస్తామని చెప్పి స్పష్టంగా ఏప్రిల్ 30, 2025లో ఢిల్లీలో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కానీ మాట తప్పి ఏప్రిల్ 1, 2006 నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మొదటి దఫ జరుగుతున్నటువంటి జాతి జనగణనలో బీసీ కుటుంబాలను లెక్కించకుండా మోసం చేసింది. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్-కోటా పెట్టకుండా దగా చేసింది. ఎనభై కోట్ల మంది బీసీ జనాభా గల వాళ్ళు ఇన్ని సంవత్సరాలకు ఒక బీసీ అంతకుముందు ఉన్నా కానీ ఒక బీసీ ప్రధానమంత్రి బీసీలకు ఏదో చేస్తా అనేటువంటి నెపంతో వస్తున్నాడు. మనం అందరం కూడా వేయాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఇలా ఆయనకు ఓట్లేసి హైయెస్ట్ మెజార్టీతో గెలిపించుకున్నారంటే ఈ దేశానికి ఒక బీసీ ప్రధానమంత్రిగా డిక్లేర్ చేసినందుకు మాత్రమే. అది కూడా ఆ పార్టీ కూడా తెలుసు. కానీ పార్టీకి ప్రధానమంత్రి అయ్యి పార్టీకి లాభం అయింది, కానీ ప్రజలకి ఏం లాభం కాలే. బీసీ ప్రజలకు ఏం కాలేదు, తెలంగాణకు అసలు కాలేదు, బీసీ ప్రజలకు అసలు కాలేదు. క్రూరమైనటువంటి చర్య అణచివేత, క్రూరమైనటువంటి చర్య వివక్ష. ప్రపంచంలో అనేక దేశాల్లో జరుగుతున్నటువంటి జాతుల వివక్షను మించినటువంటి వివక్ష భారతదేశంలో స్వాతంత్రానంతరం సజావుగా కొనసాగుతూ వస్తూ ఉంది. ఇవాళ మెజార్టీగా అంటే ఒకానొక సందర్భంలో ఈ దేశంలోని ఆధిపత్యం అంతా 1-2 కులాల